ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. జనవరి 25 గురువారం పౌర్ణమి లోపు కన్యా రాశి వారికి ఒక గండం పొంచి ఉంది. నా మాట విని ఇలా తప్పించుకోండి. తలరాత మార్చే వ్యక్తి రాబోతున్నారు. కలలో కూడా ఊహించని విధంగా మీ జీవితం మారబోతుంది. ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఈ సమయంలో మీకొక గండం కూడా పొంచి ఉంది. అయితే ఈ సమయంలో ఈ రాశి వారికి పొంచి ఉన్న గండం ఏంటి? దీన్నుంచి ఎలా తప్పించుకోవాలి? ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందటం కోసం వీరు చెయ్యవలసిన దేవతారాధనతో పాటుగా పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరింకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మారుతున్న గ్రహస్థితి కారణంగా ఈ రాశి వారి జీవితంలో ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి. విద్య, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక ఇలా అన్ని రంగాల్లో కూడా ఎన్నో రకాల మార్పులను చూడబోతున్నారు. అయితే ఈ మార్పులు మీకు ఎంతో అనుకూలంగా ఉంటాయి. మీకొక ప్రమాదం కూడా పొంచి ఉంది. అయితే ఆ ప్రమాదం ఏ విధంగా రాబోతుంది? ప్రమాదంలో పడకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ. ఏదైనా విషయాన్ని ఇతరుల సహాయం ఉన్నా లేకపోయినా కూడా వీరికి వీరుగా కష్టపడి సాధించగలరు. అంతేకాకుండా ఈ రాశివారు తమ సొంత విషయాలను, తమ వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ పంచుకోవటానికి ఇష్టపడరు. ఇతరులు వీరి విషయాల్లో జోక్యం చేసుకోవటం వీరికి నచ్చదు. కేవలం వీరు తెలివితేటలు, సమయస్ఫూర్తితో గొప్ప గొప్ప విజయాలు సాధించగలుగుతారు. అంతేకాకుండా వీరు సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు కలిగి ఉంటారు. ఈ రాశివారు ఆధ్యాత్మిక విషయాల పట్ల ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటారు. ఆత్మసాక్షికి వ్యతిరేకంగా వీరు ఏ పనులు చేయలేరు. పెద్దల పట్ల, తల్లిదండ్రుల పట్ల, గురువుల పట్ల గౌరవం కలిగి ఉంటారు. న్యాయం, ధర్మం వంటి వాటిని వీరి జీవితంలో ఎక్కువగా పరిగణలోకి తీసుకుంటారు. ఏ పని చేసినా అది ఎంతో న్యాయబద్ధంగా, నిజాయితీగా చేస్తారు. ఎవరికీ అన్యాయం చేయరు. ఒకరికి ద్రోహం తలపెట్టే విధంగా వీరి పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండవు. ఉన్నత స్థాయిలో ఉండి కూడా తన వారికి ఎటువంటి సహాయ సహకారాలు అందించలేకపోతున్నాను అనే బాధ వీరిని ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుంది. అడ్డగోలుగా ఎలాంటి పనులు చేయటానికి ఈ రాశివారు ఇష్టపడరు. వీరితో స్నేహం చేయటానికి అందరూ ఎంతో ఇష్టపడతారు. ఈ రాశివారు ఎక్కువ దాన ధర్మాలు చేస్తారు. ఈ రాశివారు డబ్బు వెంట పరిగెత్తరు. కానీ సంఘంలో పేరు ప్రఖ్యాతలు, గౌరవ మర్యాదల కోసం నిరంతరం కృషి చేస్తూ ఉంటారు. ఈ రాశివారు తమ తోటివారి అభివృద్ధి కోసం సలహాలిస్తారు. ఈ సలహాలు పాటించడం ద్వారా ఎదుటివారు అభివృద్ధి చెందుతారు. ఇంతటి నిజాయితీగా ఉండే ఈ రాశివారికి రాబోయే పౌర్ణమి తర్వాత ఒక గండం పొంచి ఉంది. అంతేకాకుండా ఈ సమయంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపార ఇలా అన్ని రంగాల్లో ఎన్నో సవాళ్లను ఎదుర్కోబోతున్నారు. కెరియర్ పరంగా ఈ సమయంలో ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటారు. ఈ సమయంలో పనిలో ఒత్తిడి పెరుగుతుంది. పని భారం అధికమవుతుంది. ఏ పని ప్రారంభించినప్పటికీ కూడా ఏవో ఆటంకాల కారణంగా పని వాయిదా పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మీరు ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. కొంతమంది మిమ్మల్ని అవమానించడానికి ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని కాచుకుని ఉంటారు. అందువల్ల మీరు ఏ పనిలో కూడా ఎవరికీ అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. మీ పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. మీకు మిత్రులెవరో, శత్రువులెవరో ఎల్లవేళలా అంచనా వేయగలిగి ఉండాలి. అంతేకాకుండా మరీ ముఖ్యంగా ఈ సమయంలో మీ యొక్క మాట తీరు అనేది ఇతరులను ఆకట్టుకునే విధంగా ఉండాలి తప్ప ఇతరులతో తిట్టించుకునే విధంగా ఉండకూడదు. ఎందుకంటే ఈ సమయంలో మీరు మాట్లాడే చిన్న చిన్న మాటలు కూడా పెద్ద పెద్ద విభేదాలకు దారితీస్తాయి. అంతేకాకుండా ఈ సమయంలో ఎంతో కాలంగా మీరు పడ్డ శ్రమకు ప్రతిఫలం లభిస్తుంది. ఆర్థిక పరంగా ఈ సమయం మీకు సానుకూల ఫలితాలనిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి ఆదాయ మార్గాలు ఏ విధంగా అయితే ఉన్నాయో వ్యయ మార్గాలు కూడా అదే విధంగా ఉన్నాయి. ఈ సమయంలో మీ కుటుంబ పరంగా అధిక మొత్తంలో ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అంతేకాకుండా స్థిరాస్తులను అభివృద్ధి చేసే విషయంలో, వాహనాలను కొనుగోలు చేసే విషయంలో ఖర్చు అధికంగా ఉంటుంది. ఈ సమయంలో ఆర్థిక క్రమశిక్షణ పాటించడం ద్వారా అనాలోచిత ఖర్చుల నుండి బయటపడతారు. ఆరోగ్యపరంగా ఈ సమయం మీకు మధ్యమ ఫలితాలనిస్తుంది. ఈ సమయంలో గొంతు, తలనొప్పి, కీళ్లవాతం, మూల సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. మారుతున్న వాతావరణ స్థితి మీ అనారోగ్య పరిస్థితిని మరింత రెట్టింపు చేయనుంది. అందువల్ల ఈ సమయంలో ఆరోగ్య నియమాలను పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. యోగా, వ్యాయామం చేయటం, పోషకాహారం తీసుకోవటం, వేళకు నిద్రపోవటం వంటి ఆరోగ్య నియమాలను పాటించడం ద్వారా కొంతమేరకు అనారోగ్య స్థితి నుండి బయటపడగలరు. ఈ సమయంలో మీ ఆరోగ్యంతో పాటు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకోండి. ఎంతో కాలంగా మీకు మీ భాగస్వామికి మధ్య ఉన్న విభేదాలన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. కొత్త తగాదాలు రాకుండా ఉండాలంటే మీ దంపతుల మధ్య ఎలాంటి దాపరికాలు ఉండకూడదు.
ముఖ్యంగా మీరు తీసుకునే ఆర్థికపరమైన నిర్ణయాలన్నీ కూడా మీ భాగస్వామితో పంచుకోవటం ద్వారా మీ మధ్య ఎలాంటి దాంపత్య సమస్యలు లేకుండా సుఖ సంతోషాలతో జీవితాన్ని గడుపుతారు. అంతేకాకుండా మీరు వ్యాపారపరంగా ఏ రంగంలోనైనా పెట్టుబడి పెట్టేటప్పుడు మీ భాగస్వామితోనూ మీ కుటుంబ సభ్యులతోనూ చర్చించి అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో మీరు మీ కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. తద్వారా మీకు పని పరంగా ఉన్న ఒత్తిడంతా తొలగిపోయి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అదేవిధంగా సంతానం పట్ల కూడా సానుకూల వైఖరి ప్రదర్శించటం ద్వారా మీ సంతానం మీ మాట విని మీరు చెప్పినట్టుగా నడుచుకుంటారు. వ్యాపారపరంగా ఈ సమయం మధ్యమ ఫలితాలనిస్తుంది. వ్యాపార అభివృద్ధి కార్యక్రమాల్లో ఎన్నో నూతన సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. ఎంతో కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా పెట్టుబడి పెట్టే విషయంలో మాత్రం ఈ సమయం అంత అనుకూలంగా లేదు. దీనికంటే మంచి సమయం రానున్న కాలంలో రానుంది. కాబట్టి ఈ సమయంలో మీరు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టకపోవటం మంచిది. ముఖ్యంగా ఈ సమయంలో దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయాలేమిటంటే ఏకాగ్రత, క్రమశిక్షణ, అంతేకాకుండా వాయిదా వేసే పద్ధతికి దూరంగా ఉండాలి. ఏ పనైనా సరే అనుకున్న వెంటనే పూర్తి చేయడానికి ప్రయత్నించండి. తర్వాత చేద్దాంలే అని వాయిదా వేసినట్లయితే మాత్రం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ సమయంలో ప్రమాదంలో పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. అంతేకాకుండా కుటుంబంతో వ్యవహరించేటప్పుడు ప్రేమపూర్వక స్వభావం కలిగి వ్యవహరించండి. లేదంటే మీ భాగస్వామికి మీకు మధ్య తగాదాలు పెరిగి అవి విడాకుల వరకు దారితీయవచ్చు. అంతేకాకుండా ఇది మీ పిల్లలపై అధికమైన ప్రభావం చూపుతుంది. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందటం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే లక్ష్మీదేవిని పూజించండి. హనుమాన్ చాలీసాను నిత్యం పఠించండి. శనీశ్వర మంత్రం జపించండి. వీలైనప్పుడల్లా దత్తక్షేత్రాన్ని సందర్శించండి. లలిత సహస్రనామాలను నిత్యం పఠించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో మీకు ఎదురయ్యే ఆటంకాల నుండి బయటపడటం కోసం చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే ఆర్థిక ఇబ్బందులతో బాధపడే ఈ రాశివారు తులసి ఆకులను ఎరుపు రంగు వస్త్రంలో కట్టి మీ పర్సు లేదా డబ్బులుంచి అల్మరాలో పెట్టాలి. ఇలా చేయటం వల్ల ఇంట్లో ధన ప్రవాహం పెరిగి కుటుంబానికి ధనవర్షం కురుస్తుంది. ఈ సమయంలో మీరు ఏ పని ప్రారంభించాలన్నా అందులో ఉండే ప్రతికూల అంశాలని చూస్తుంటారు. అలాంటప్పుడు 4-5 తులసి ఆకులను శుభ్రం చేసి వాటిని నీటితో నింపిన ఇత్తడి పాత్రలో వేస్తే చాలు. ప్రతికూల శక్తి తగ్గి సానుకూల శక్తి పెరుగుతుంది. ప్రతిరోజు పూజ చేసిన తర్వాత ఆ నీటిని ఇంటి గుమ్మం మీద, ఇతర ప్రదేశాల్లో తులసాకులతో చల్లుకోవాలి. దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత పెరగటంతో పాటు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. ప్రతిరోజు పక్షులకు ఆహారం ఇవ్వటం చాలా మంచిది. ప్రతిరోజు పక్షులకు ధాన్యాలు తినిపిస్తే జీవితంలో ఎదురయ్యే వివిధ సమస్యలు తొలగిపోతాయి. సో చూశారు కదండి, శక్తివంతమైన పౌర్ణమిలోపు కన్యారాశి వారి జీవితంలో ఏం జరగబోతుంది, ఈ సమయంలో మీకు పొంచి ఉన్న గండం ఏమిటి, ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందటం కోసం మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కన్యారాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవటం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.